హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టిఫిన్ లంచ్ రెండు ఒకేసారి చేస్తున్నా. అదే అండి కిచెన్ బ్లాగు మీకు ఎట్లా అనిపిస్తుందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజీని ఫాలో చేసుకొని. ఇంకా వీడియోలోకి వెళ్ళాము. ఇంకా చూడండి, ఛాయ్లకు నేను ఎక్కువ ఛాయ్లనే తింటా. అంటే సపరేట్ చపాతి ఆ కూర అదంతా అంత ఇష్టం ఉండదు. ఎక్కువ ఛాయ్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ ఛాయ్లనే తింటా. చికెన్ ఉంటే చికెన్లో తింటా, లేకపోతే ఛాయ్లోనే ఎక్కువ. దోశలైనా అట్లయినా చపాతీలైనా ఛాయ్లోనే ఎక్కువ తింటా. ఇక చూడండి, ఛాయ్ పెట్టిన ఆల్రెడీ రొట్టె చేస్తున్నా. చూడండి, నేను అంటే మీరు పుల్కాయ చేసుకుంటారా, చపాతీ చేసుకుంటారా, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎక్కువ అయితే చపాతీకి ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకంటే నూనె పెడితే చపాతీ, నూనె పెట్టకుంటే పుల్కాయ అవుతుంది కదా. నేను ఎక్కువ చపాతీకి ఇంపార్టెంట్ ఇస్తాను, నూనె పెట్టి చేస్తాను. నాకు అట్లనే ఇష్టము. ఎవరి ఇష్టం వాళ్ళు. ఎక్కువ పుల్కా మంచిది అంటారు, కానీ నేనైతే చపాతీని చేస్తాను. ఇంకొకటి ఉంది, 4-5 చేసిన, ఇంకొకటి ఉంది, అది అయిపోయింది. అయితే లంచ్లోకి కర్రీ చేస్తున్నా. స్పెషల్ కర్రీ ఏంటంటే పుంటికూర ఎగ్స్ చాలా బాగుంటుందండి టేస్ట్. నాకు మాత్రం చాలా ఇష్టం. నాన్ వెజ్ ప్రియులకైతే చాలా ఇష్టము. అంటే నాన్ వెజ్ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి నేను మామూలుగా ఆకుకూరలైనా కూరగాయలైనా ఒక్కటే ఉంటే తినాలనిపించదు. దాంట్లో ఏదైనా మిక్స్డ్ ఇట్లాంటివి ఉండాలి. ఒట్టి చేపలైనా ఇట్లా గుడ్లు అయినా ఇది ఏదో ఒకటి ఉంటే అప్పుడు కొంచెం ఇష్టంగా తింటా, మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూడండి, ఇప్పుడు పుంటికూర ఒట్టి చేపలు వండుతారు. చేపలు పుంటికూర ఒట్టి చేపలు, పుంటికూర ఒట్టి తునకలు చూసారు. ఎగ్స్ మీరు చూసిరో చూడలేదో, ఫస్ట్ టైం చూసేటట్టయితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చుతుంది. నేను ఎట్లా వండుతున్నాను చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో మాత్రం లైక్ ఇవ్వండి ప్లీజ్. మరోసారి చెప్తున్నా, రిక్వెస్ట్ అండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్ ఉంటుంది. ఇంకా కొంచెం మందికి నా వీడియో చేరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటారు కదా, అందుకని చెప్పి లైక్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నా. అటు సైడ్ పొయ్యి మీదనేమో బియ్యం పెట్టిన, ఇటేమో కూరకు పెట్టిన, కడాయి పెట్టిన. 2 పావులు అంటే 2 పావులు కదా, పావు కొంచెం పెద్దగా ఉంటుంది, 1.5 పావు పోసిన. అయితే ఇంకోటి సారీ అండి, అది ఎగ్స్ కొట్టి పోసేది ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చివాసన నూనె పోసుకున్న, జీలకర్ర వేసుకున్న, ఉల్లిగడ్డలు వేగినాక అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసిన, పచ్చివాసన పోయినాక 2 గుడ్లు అందులో కొట్టి పోసాం. ఆ గుడ్లు కూడా మంచిగా వేగినాక 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలు వేసిన. ఆ టమాటాలు ఉడికినాక కొంచెం గంటతోటి ఇట్లా అంటే ఇంకా మెత్తగా అయిపోతుంది, స్మాష్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. పుంటికూర వేసిన, ముందే కడిగి పెట్టుకున్నాను కదా పుంటికూర, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుంటికూర, ఆ పుంటికూర వేసిన. ఆ పుంటికూర కూడా మంచిగా కాయినాక కారం వేసి, కొంచెం కారం ఎక్కువ వేయను ఎందుకంటే ఎగ్స్ ఉంది కదా, నీసు వాసన రాకుండా ఉండడానికి కొంచెం కారం ఎక్కువ వేసిన. ఉప్పు వేసాను. చూడండి, కానీ నిజంగా అంటే టేస్ట్ మొత్తం చాలా బాగా వస్తుంది. అన్నం కూడా పొంగుతుంది, అన్నము ఉడుకుతుంది. గంజంపాలి ఇక చూడండి, గంజంపు వేసిన అన్నము. ఇక కూర చూడండి ఎంత బాగా వచ్చింది. ఇక ఇట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ మొత్తం. ఈ కూర నాకు మా మేనత్త అంటే మా అండలక్క, మా మేనత్త నేర్పించింది. బాగా వండుతుంది అమ్మ కూరలు. ఆమె కూడా నాలాగా నాన్ వెజ్ చాలా ఇష్టం. అంటే నాకు మా అత్త పోలికలు వచ్చినాయి, మేనత్త పోలికలు. ఇది ఏంటిదంటే మా ఆయన తినడు, అందుకే సరే ఇంకా అని చెప్పి పులిహోర చేస్తున్నా. ఆయనకు అట్లా గుడ్లు వేసి ఇట్లా నాన్ వెజ్ ఎక్కువ ఉండదు. ఆయన ఆపోజిట్ ఇద్దరు, అందుకే దేవుడు కొడుతారు అంటారు కదా, ఆపోజిట్ ఉన్న వాళ్ళని కొడుతారు. ఆయనకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు, నాకు నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. ఇక అది పులిహోర చేస్తున్నా, నిమ్మకాయ పులిహోర నాకు చాలా ఇష్టం. చింతపండు పులిహోర కన్నా నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి, బాగుంటుంది. పల్లీలు ఎక్కువ వేయాలి, కల్మాకు ఎక్కువ వేయాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి, బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా చాలా ఇష్టం నిమ్మకాయ పులిహోర. చికెన్ అంత ఇష్టం, చింతపండు పులిహోర అంత బాగుండదు. అంటే నాకు మంచిగా అనిపించదు, తినేటోళ్ళు తింటారు, నాకు మంచిగా అనిపించదు. అన్నం అయిపోయింది, అన్నం దించేసిన. అటు సైడ్ ఉన్న పుంటికూర కూర ఉంది కదా, ఇంకా ఉడకలే అని అటు సైడ్ ఆ పొయ్యి మీద పెట్టిన. ఈ పొయ్యి మీద ఇక పులిహోర వేస్తున్నాయి. మీరు చూడండి, పులిహోర ఇది కూడా అయిపోయింది, పులిహోర కూడా అయిపోయింది, పక్కన పెట్టేసింది. ఇక కూర
కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మసాలా వేసుకు ఎగ్స్ వేసినాం కాబట్టి కొంచెం నీసు వాసన ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, మంచిగా వస్తుంది. కొంచెం మసాలా వేయాలి. మసాలా వేస్తున్నాం చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి, అందుకే నేను అప్లోడ్ చేసిన. నేను కూరలు వండిన ప్రతిసారి అది తిన్నాక నాకు నచ్చితేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, లేకపోతే అప్లోడ్ చేయను. సరే అండి, థ్యాంక్ యూ.